బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. పంట పొలాల్లో రక్తం చల్లి నిరసన తెలిపారు రైతులు. చివెంల మండలం సేవలాల్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు రైతులు. రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న రేవంత్ రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్పీ కార్యక్రమాన్ని చేపట్టింది. భారీగా రక్తదానం చేశారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. బ్లడ్ ప్యాకెట్లోని రక్తాన్ని పొలాల్లో చల్లుతున్నారు రైతులు. ఇటీవల పంటలకు నీళ్లు లేకపోతే బీఆర్ఎస్ నేతల రక్తంతో పంటలు పండించుకోమంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. ఆ మాటని ఖండించింది. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అటు రక్తాన్ని పొలంలో చల్లుతూ ఉన్నారు రైతులు. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది నిన్న పరిస్థితి. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ నేతలు భారీగా రక్తదానం చేశారు. ఇటు బీఆర్ఎస్ భవన్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరే ప్రయత్నం చేశారు. దీంతో భారీగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూతా పరిసర ప్రాంతాల్లో అటువైపు వాహనాలను కూడా ఎక్కడ ఎంట్రీ ఇవ్వనివ్వలేదు. దాంతోపాటు బీఆర్ఎస్ భవన్ దగ్గర మొత్తం అక్కడ కార్యకర్తలందరినీ అక్కడే అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీస్ వాహనాల్లో వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఆ తరలిస్తున్న క్రమంలోనే వాళ్ళు ఆ బ్లడ్ ప్యాకెట్స్తో నిరసన వ్యక్తం చేస్తూ, ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు సూర్యాపేటలో రైతులు తమ పొలాల్లో రక్తాన్ని చల్లుతున్న ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. సూర్యాపేట జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. పంట పొలాల్లో రక్తం చల్లుతూ నిరసన తెలుపుతూ ఉన్నారు రైతులు. చివెంల మండలంలో సేవలాల్ తండాలో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు రైతులు. రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న రేవంత్ రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్వి కార్యక్రమాన్ని చేపట్టింది. భారీగా రక్తదానం చేశారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. బ్లడ్ ప్యాకెట్లలోని రక్తాన్ని పొలాల్లో చల్లుతున్నారు రైతులు. ఇటీవల పంటలకు నీళ్లు లేకపోతే బీఆర్ఎస్ నేతల రక్తంతో పంటలు పండించుకోమంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితిని ఏ విధంగా సమీక్షించడం జరుగుతుంది? అధికారులు ఎవరైనా చేరుకుంటున్నారా? ఎందుకంటే ఇది అసాధారణమైన మాట్లాడుకుంటున్న సందర్భంగా చర్చలో ఉంది కాబట్టి మా ప్రతినిధి అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ప్రస్తుతం రైతులు ఏమంటూ ఉన్నారు? అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా చేరుకుంటున్నారా? వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏం జరుగుతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సచిన్. ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాత్రము నల్గొండ జిల్లా మొత్తము బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇప్పుడు మనకు సూర్యాపేట జిల్లా చిదంబల మండలం సేలాలాల్ తండాలో గిరిజన రైతు తన రక్తాన్ని, అంటే ఆ గ్రామానికి సంబంధించిన అందరూ కూడా రక్త నమూనాలు సేకరించారు. రక్త నమూనాలు సేకరించిన తర్వాత ఒక బాటిల్ వరకు కూడా రక్తాన్ని తీసుకొని ఆ రక్తంలో వాటర్ కలిసి కూడా ఆ పంట పొలాలలో కూడా ఆ చల్లి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రేవంత్ రెడ్డిని సాగునీరు కావాలని అడిగితే ఆ రక్తంతో పంటలు పండిస్తాము అని చెప్పడము ఇంతవరకు సవసమని కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి. ఊరు మొత్తం కూడా ఆ నిరసన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా ఇప్పటి వరకు ఎవరు రాలేదు. మొత్తం కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన ప్రతి రైతు, అదే బీఆర్ఎస్ పార్టీకి అతీతంగా కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వెలువెత్తున్న ఏ రైతును కదిలించినా కూడా ముఖ్యమంత్రిని వాటి మంచి సాగునీరు అడిగితే మాత్రమే ఇట్లా రక్తంతో పంటలు వేసి రక్తంతో కూడా పంటలు పండిస్తామని చెప్పడం ఏంటని కూడా ప్రశ్న. మొత్తం కూడా మేము ఈ రక్తాన్ని మొత్తం కూడా చల్లి ఈ రక్తంతో పంటలు పండించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తాము. ఆ పంటలతో పాటు ఆ పంటలను తిని అతను మరికొంత కాలం కూడా బతికే విధంగా కూడా ఉంటది అని కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కూడా ఆ రైతుల మాత్రము తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సూర్యాపేట జిల్లాలో మొదలైంది. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కొక్కరు కూడా ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ నల్గొండ జిల్లా నుంచి కూడా కొంతమంది రైతులు కూడా మన పార్టీతో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా వారి నుంచి కూడా బయట తీసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. రైతులు మాత్రం పెద్ద ఆందోళన బాట పట్టే ఇది మాత్రము తిరిగి గాలివానగా ప్రయత్నం పడుతుంది. పెద్ద ఎత్తున ఉద్యమ రూపంగా చెందే విధంగా కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆల్రెడీ అంటే ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆ రైతుల మాట ఏంటి? మరి ముఖ్యంగా ఈ పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్న క్రమంలో మనము రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఒక
రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి, రైతులకు అండగా ఉండవలసిన ముఖ్యమంత్రి, సాగునీరు అడిగితే వస్తాయి చేస్తామని చెప్పాలి. కానీ ఇలా ఈ విధంగా రక్తాన్ని కోసి రక్తంతో కూడా పంటలు పండించడం ఏంటని కూడా, మేము రక్తంతో ఇన్ని సంవత్సరాలు రక్తంతో పంటలు పండించామా, మేము పండించిన పంటనే కదా దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు తిని బతుకుతున్నారు, మా పంటలను ఇంత హీలనగా మాట్లాడతారా, ఒక రక్తంతో పోలిస్తారా మేము అని కూడా మీరు పెద్ద ఎత్తున రైతులు మాత్రం చాలా ఆవేశంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కూడా కనబడుతుంది సచిన్. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. రక్తాన్ని పొలంలో చల్లుతూ ఉన్నారు రైతులు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఇలా ఉంది అనేది. సూర్యాపేట జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. పంట పొలాల్లో రక్తం చల్లి నిరసన తెలుపుతూ ఉన్నారు రైతులు. చివ్వెంల మండలం సేవాలాల తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు రైతులు. రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు రైతులు. నిన్న రేవంత్ రక్తదానం పేరుతో బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. భారీగా రక్తదానం చేశారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. బ్లడ్ ప్యాకెట్లలోని రక్తాన్ని పొలాల్లో చల్లుతూ ఉన్నారు రైతులు. ఇటీవల పంటలకు నీళ్లు లేకపోతే బీఆర్ఎస్ నేతల రక్తంతో పంటలు పండించుకోమంటూ రేవంత్ వ్యాఖ్యానించిన సందర్భంలో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతూ ఉంది. బీఆర్ఎస్ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా, మనకు వర్షాలు లేకున్నా రక్తంతో పంటలు పండించవచ్చు అని చెబితే రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా, మనకు వర్షాలు లేకున్నా రక్తంతో పంటలు పండించవచ్చు అని చెబితే రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను.